వరద ప్రభావిత ప్రాంతాల్లో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించి బాధితులతో మాట్లాడారు. కంచుకచెర్ల మండలంలోని కొత్తకోట, ఆత్కూరు గ్రామాల్లో వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారామె. నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని కలెక్టర్ను కోరుతామని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న ఇళ్ల వివరాలు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని అన్నారామె. అదేవిధంగా అధిక వర్షపాతం కారణంగా ఎంతో విపత్తు సంభవించింది. అందులో విజయవాడ నందిగాం ప్రాంతాల్లో కూడా ఇటు మున్నేరు, అదేవిధంగా కృష్ణా ఏరుతుంది. అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఏటుపట్టు గ్రామాలు చాలా దెబ్బతిన్నాయండి. కంచికచర్ల మండలంలో చూస్తే వెనాత్కూరు, కొత్తపేట, చివటికల్లు, మొన్ననూరు ఈ గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. ఈరోజు మేము కొత్తపేట, అదేవిధంగా ఆత్కూరు గ్రామాలు సందర్శించాము. మరి నిజంగా చాలా పంట నష్టం అయితే బాగా రైతులు నష్టపోయారండి. దాదాపు 16,000 హెక్టార్లు పంట నష్టం జరిగింది. దాంట్లో మినుములు ఉన్నాయి, వరి ఉంది, పత్తి ఉంది, మిరప ఉంది, పెసలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి. అదేవిధంగా అధికారులు వచ్చి ఈ క్రాప్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అదేవిధంగా కొంతమంది ఇళ్ళు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆ ఇళ్ళన్నీ కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నమోదు చేసింది. అదేవిధంగా